చెప్పండి అసలు ఏం జరిగింది నిన్న? నిన్న మొత్తం భారీ వర్షాలు పడడానికి మొత్తం వాగు అనేది మొత్తం ఇటు వచ్చేసింది. మాకు ఈ రోజే షాప్ ఓపెనింగ్ ఉండే మేము ఎంతో ఆశగా చేసగా మస్తు మేము ఎంతో ఇబ్బందులు పడి మా అప్పో సొప్పో తీసుకొచ్చి మేము చేసినాం. వరద వల్ల మొత్తం పైన దాకా నీళ్ళు వచ్చేసి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయినాయి. మొత్తం ఐటమ్లు అన్నీ తీసుకొచ్చి డైరెక్ట్ ముళ్ళే కట్టినాం. రాత్రి చేసేసి ఈరోజు ఓపెనింగ్ చేద్దామని చెప్పి మొత్తం ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోయి మొత్తం అటు సైడ్ వెళ్ళిపోయినాయి. మొత్తం కుండీలు వెనకాల టేబుల్ లెక్క కుండీలు వేసినా ఉండే అన్నీ వెళ్ళిపోయినాయి. టేబుల్ చైర్స్లు అన్నీ కొట్టుకొని వెళ్ళిపోయినాయి. ఎంత లాస్ అయింది? దగ్గర నుంచి 4 నుంచి 5 lakhs అయినాయి. అందులోకించి 3 lakhs రూపీస్ ఐటమ్స్ వెళ్ళిపోయినాయి. ఖాళీ ఫ్లైవుడ్ ఉన్నది, అది కూడా ఫ్లైవుడ్లోకించి కూడా మొత్తం నీళ్ళు పోయి మొత్తం బుగ్గలు వచ్చేసినాయి. అవి కూడా ఖరాబ్ అయిపోయినట్టు ఆల్మోస్ట్. ఎవరైనా అంటే సహాయక చర్యలు చేయడానికి అధికారులు కానీ లేకపోతే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కానీ ఎవరైనా వచ్చారు ఇక్కడికి? అసలు ఇప్పటి వరకల్లా ఎవరు కూడా రెస్పాండ్ కాలే. అటు గల్లీల సైడ్ ఉన్నారేమో కానీ ఇక్కడ సైడ్ అయితే ఎక్కువ ఉన్నది మొత్తం. అక్కడ కూడా ఇబ్బంది ఉన్నది, ఇక్కడ కూడా ఇబ్బంది ఉన్నది, కానీ ఇక్కడ మాత్రం అసలు ఎవరు కూడా రాలే ఇప్పటి వరకల్లా. మేము అందు గురించి వాళ్ళని వస్తే అరే మా వాదాలు చెప్పుకొని సాయం చేయరన్నా అని అడుగుదామంటే ఇప్పటి వరకల్లా ఎవరు కూడా రాలే. అసలు ఎవరు కూడా ఏ అధికారి కూడా రాలే. మాకు దయచేసి ఏమన్నా సాయం చేయాలని అధికారులకు జర కోరుతున్నాం. మా తరపున నుంచి మేము చాలా లాస్ అయినా మొత్తం అంటే మొత్తమే లాస్ అయిపోయినాం. వర్షం దాటికి వరద అసలు ఎంత మేరు ఎత్తునొచ్చింది? దగ్గర ఇప్పుడు నేను నిలబడ్డ దగ్గర నుంచి ఒక 8 feet, దీని లోపల నుంచి 8 feet వెళ్ళిపోయినాయి. మొత్తం 8 feet వెళ్ళిపోయింది. మొత్తం ఆడ పెద్ద పెద్ద చెట్లు మొత్తం అటు మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయినాడు. పెద్ద పెద్ద కంబాలు స్తంభాలు మొత్తం పడిపోయినాడు. గ్రీన్ మ్యాట్ ఉండే మొత్తం గ్రీన్ మ్యాట్ కూడా వెళ్ళిపోయింది. లారీ అక్కడ ఆగిన ఉండే వాటర్ ప్రెజర్కి వల్ల అది మొత్తం కిందికి డౌన్ అయిపోయి పడిపోయింది వర్షం కారణం వల్ల. ఇప్పటికీ అంటే వర్షం అంటే ఇంత మేర ఎత్తున వర్షం పడుతుంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే మళ్ళీ అదే పరిస్థితి కనబడుతుంది. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ అధికారులే చేయాలా, ఏదున్నా అధికారులే చేయాలా. అధికారులు ఇప్పటివరకల్లా రాలేరు, చేయలేరు. ఏదున్నా వాళ్ళే చేయాలా. ఇక మన చేలో ఏమున్నది, మనం ఏదో చిన్న స్టార్ట్ చేసుకొని పెట్టుకుందాం అనేసరికల్లా గింత అయింది. అది ఎప్పటి నుంచో అట్లా చేస్తే ఇప్పటికీ కష్టాలు రాకపో మనకి. ఎంతోమంది పానాలు వెళ్ళిపోయినాయి, కార్లు కొట్టుకొని పోయినాయి, ఎంతోమంది వెళ్ళిపోయినారు. కానీ ఎవరు కూడా ఇప్పటికల్లా వచ్చి చేసేది లేదు. కానీ వచ్చి చూడడం ఉన్నది మొత్తం. అధికారులు ఎట్లా అంటే అచ్చుడు చూసేలా ఎలక్షన్లలోనే వెళ్తారు. ఇప్పుడు ఎవరు కూడా రెస్పాండ్ వచ్చి తమ్మి ఏమైంది నీకు నేను ఉన్నా అని అనేటోళ్ళు ఇప్పుడు మాకు ఎవరు లేకుండా అయిపోయింది. దయచేసి మా దగ్గరికి ఎవరైనా వచ్చి మాట్లాడాలని కోరుకుంటున్నాం. రైట్, మీరు చెప్పండి సార్ అసలు ఏమైంది నిన్న? ఏమైంది, వర్షం నిన్న రాత్రి బాగా వర్షం వచ్చి మొత్తం కొట్టుకుపోయినాయి. నిన్న సామాన్ దగ్గర ఒక 2 లక్షల సామాన్ తీసుకొచ్చి పెట్టారు. మొత్తం అవి కూడా కొట్టుకుపోయినాయి. మొత్తం ఒక 7-8 లక్షల సామాన్ పోయింది, మొత్తం నాశనం అయిపోయింది. అంటే ఎంత ఎత్తున వచ్చింది వర్షం అంతా కూడా? ఇక్కడ అక్కడ దాకా నీళ్ళు వచ్చినాయి. అక్కడికి వచ్చి గేట్ ఉంది, మొత్తం ఇక్కడి నుంచి అన్ని అటు కొట్టుకొని పోయినాయి. ఎక్విప్మెంట్ కూడా అంటే మొత్తం కొంచెం సామాన్ కూడా కొట్టుకుపోయిందని అంటున్నారు. సామాన్ కొట్టుకుపోయింది మొత్తం అన్ని. అధికారులు ఎవరైనా వస్తున్నారు అసలు? కనీసం రాలేదు. 2-3 ఫోన్ చేసినాం, ఎవ్వరు రాలేదు. సహాయక చర్యల వాళ్ళు కూడా ఎవ్వరు రాలేదు. ఇక్కడికైతే ఎవరు రాలేదు. అక్కడికి వచ్చిరట, ఆడికి చూసుకుంటూ పోతున్నారు. కానీ ఇక్కడికైతే ఎవరు రాలేదు, ఇప్పటి వరకు రాలేదు. కామారెడ్డిలో నిన్న కురిసినటువంటి వర్షానికి వరద దాటికి ఎట్లేదన్న కూడా చాలా ఇళ్లలోకి వరద రావడంతో శుభ్రం చేసే క్రమంలో ఈ గోడని కొట్టడం జరిగింది. ఎవరైతే ఇక్కడ పల్లె దవాఖానా, ఆ ప్రభుత్వ దవాఖానాకి సంబంధించి వినయ్ అని చెప్పేసి ప్రభుత్వ దవాఖానా డాక్టర్ ఈ గోడ కూలి దాని మీద పడి చనిపోవడం జరిగింది. అయితే ఇక్కడ మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి తన తనయుడు గంప శశాంక్ కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నిన్న ఏం జరిగింది అనేది. రైట్, చెప్పండి అసలు నిన్న అంటే ఎంత పెద్ద ఎత్తున వరద వచ్చింది ఇక్కడ? ఇక్కడ చెరువు ఉన్నది, దేని చెరువు అలుగు ఫుల్ వర్షం వచ్చి వర్షం నీళ్ళు పట్టలేక ఇండ్లకు నీళ్ళు వచ్చినాయి. నీళ్లు రావడంతో ఇల్లు నిండిపోయింది. దానివల్ల గడపారతోటి కొట్టినా దంగలేదు. వెనక సైడ్ పోయి కొట్టి పడ్డది. ఆయన మీద గొడవ అట్లా అయింది. ఇల్లు మొత్తం నిండినాయి, ఇంట్లోకి కూడా నీళ్ళు వచ్చినాయి. ఈ ఒకటి బీసీ కాలనీ ప్రతి ఇళ్ళకు నీళ్ళు వచ్చి మొత్తం నీళ్ళు నిండి అవకతవకలు అయిపోయినాయి. జలమయమైపోయి అందరికి పబ్లిక్ అందరికి ఇబ్బంది భయంకరంగా అయిపోయింది. దానివల్ల గొడవ కొడదామన్న ఉద్దేశంతో ట్రై చేసారు 2-3, కానీ ఇక 2 తప్పించుకున్నారు. ఇది మొత్తం నిండింది. గోడ కూలగొట్టాలని ప్రయత్నించారు 2 తప్పించుకుని ఉన్నారు. ఈయన ఇక తప్పించుకోలేక ఇక గోడ పడి చనిపోవడం జరిగింది. అంటే ఎవరైనా వచ్చి రాసాలంటే ప్రభుత్వ అధికారులకి సంబంధించి ఎవరైనా రావడం జరిగిందా? ఇప్పటికి కూడా ప్రభుత్వ అధికారి ఎవరు రాలేరు. పోలీసు బందోబస్తు కూడా రాత్రి 7 గంటలకు వచ్చారు. వచ్చి పంచాంగం రాసుకొని పోయారు.
పొద్దుటి నుంచి కూడా ఒక్కళ్ళు కూడా 7 గంటల దాకా ఒక్క పోలీసు రాలేరు, ఒక అధికారి రాలేరు, ఒక నాయకుడు రాయలేరు, ఏళ్ళు కూడా ఇక్కడికి రాలేరు, స్పందించలేరు. వాళ్ళ అన్న కూడా లేకుండే తిరుపతి పోయి వచ్చిండు, అదే చేసేది తప్ప అసలు వాళ్ళకి ఇవాళ ఇప్పుడు అందరు దిగుతుంది తప్ప వచ్చినప్పటి నుంచి నిన్న 7 గంటల దాకా ఎవ్వరు కూడా ఒక పురుగు రాలేరు. ఇక్కడ దవాఖానా హాస్పిటల్ ఉంది, అక్కడ కూడా ఊల కొడితే అప్పుడు నీళ్ళు తక్కువైనాయి, అప్పుడు ఇలా తక్కువై నడిపించింది. అంటే ఈ గోడ కూలగొట్టిన తర్వాత వాటర్ అంతా అట్టుపోయి అప్పుడు వర్షం తాటి ఇక్కడ తగ్గింది. కూలగొట్టినట్టుగా ఇక్కడ పక్కకు దవాఖానా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ట్రాక్టర్తో కూలగొట్టడం వల్ల ఆ నీళ్ళు జర తగ్గినాయి. ఇక అప్పుడు మనిషి కనబడి అప్పుడు తీయడం జరిగింది. ఒక్కరు కూడా రాజకీయ నాయకులు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ వార్డు మెంబర్లు సర్పంచ్ ఎవరు కానీ కార్యదర్శి కానీ ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా రాలేరు, స్పందించలేరు. 7 గంటలకు అది కూడా పోలీసు బందోబస్తు పొద్దంతా తిరిగిరు తప్ప 7 గంటల దాకా పోలీసు కూడా రాలేదు. 7 గంటల తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు, అప్పుడు పంచనామా రాసుకొని పంపిరు అని చెప్పారు అంతే. పెద్ద వర్షము మా పుట్టుకల మేము చూడలేదు. అంటే మేము చిన్నగా ఇగో తన పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన పుట్టుకల ఉత్క చూడకుండా బాగా అంటే మరీ బాగా వచ్చింది. కట్ట దిగిపోయే అవకాశం ఉత్క ఉండే, అటు కొంచెం పట్టకాలం అనేది ఉండే, నీళ్ళు వెళ్ళిపోయేది. అక్కడ ఏంటి ఒక బాయిలో నీళ్ళు పోసిరు, మట్టి తీసి ఆడ పోసిరు, ఆ మట్టి వేసుట్లా ఆ నీళ్ళు ఇటు వచ్చినాయి. ఆ కాలువ సాపు ఉంటే అటే వెళ్ళిపోతుండే, అవి వెళ్ళిపోయి ఆ పొల్లగాడు నీళ్ళు బాగా వచ్చినాయి అని వాళ్ళకి తెలియదు. నీళ్ళు వచ్చినాయి అసలు మొత్తం ఇంత మట్టి నీళ్ళు వచ్చి ఆ పొల్లగాడు ఆయనకు తెలియదు. మా సొంత తెలిసి ఉంటే ఇక్కడికి తవ్వేస్తుండే, ఆయన గోడ దుంకి అవతల పోయి తవ్వే వరకు ఏమైంది, నీళ్ళు నిండి గోడ నూకేసింది, మీద పట్టి చనిపోయింది. ఇక్కడికి వెళ్ళి ఈ చెరువు ఓవర్ఫ్లో అక్కడ అలుగుంది, అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కూడా 2 సైడ్ ఓవర్ఫ్లో అయ్యి వచ్చి ఈ రోడ్డుకి వెళ్ళి కాంపౌండ్ వాల్ నుంచి 3 ఫీట్స్ వాటర్ వస్తున్నాయి. వాటర్ వచ్చిన తర్వాత ఆయన పైకి ఎక్కి అది వాటర్ నిండుతున్నాయి ఇంట్లోని తవ్వడానికి అక్కడ సైడ్ పోయిండు, పోయి బ్యాక్ సైడ్ పోయినట్టున్నాడు, పోయి అక్కడ తవ్వే వరకల్లా ఈ వాటర్ ప్రెషర్కు మొత్తం వాల్ అడ్డుపడిపోయింది. విపరీతమైన వర్షం వచ్చింది ఇక్కడ మొత్తం భయంకరంగా. ఆ ఫ్లోయింగ్ సైడే బయటకు వెళ్ళిపోయి గోడ అడ్డ పడిపోయింది, ఆయన మీదనే పడిపోయింది. అది అట్లా అయిపోయి ఏ టైం చనిపోయాడు? మార్నింగ్ 9:30 అట్లా వాటర్ మొత్తము ఇల్లు నిండిపోయి ఆయనకు ఎటు తోచకుండా అది కూలగొడతానన్న పోతే అనే ఉద్దేశంతో గడపరబట్టి కూలగొట్టిండు. అట్లా కూడా దిగకపోయే వరకే వెనక సైడ్ పోయి అది మొత్తం కూలగొట్టి అది స్పందించుకునే వరకే నిండా నీళ్ళు ఉన్నాయి కాబట్టి అవి తట్టుకోలేక ఈ మనిషిని కూడా అటెండ్ నూకేసింది, గోడ మీద పడ్డాయి అంతే. ప్రస్తుతం మనం కామారెడ్డిలోని పంచముఖ హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూస్తుంటే కూడా చిన్న చిన్న కాలువలు కూడా పొంగి పొర్లుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అంటే స్థానికుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నిన్నంటే ఈ ముందు రోడ్డును కూడా చూస్తుంటే ఎట్లేదన్నా కూడా రోడ్డు సగానికి సగం పగిలిపోయి కనపడుతున్నటువంటి అంశం కూడా కనబడుతుంది. అయితే ఇక్కడ కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు నిన్న వరద ఉధృతి ఎలా ఉంది అని. చెప్పండి అమ్మా, నిన్న వాటర్ అసలు ఎంత మేర వచ్చింది? ఇక్కడ చాలా మట్టుకు వచ్చింది మేడం, అసలు ఫుల్ ఫ్లో ఇక్కడ వరకు వచ్చేసింది. మాకు ఆఫ్టర్నూన్ టైం కాబట్టి మేము షిఫ్ట్ అవ్వగలిగాము. నైట్ అయితే చాలా ప్రాబ్లం అయ్యేది, పవర్ లేదు, సో చాలా ప్రాబ్లం అయింది. ఇక్కడ ఎవ్వరు పట్టించుకోరు. ఇప్పటికీ లేదా పవర్? ఇప్పటికీ పవర్ కూడా నైట్ వచ్చి వెళ్ళిపోయాయి, ఇప్పుడు పోయింది. మాకు ఇక్కడ కౌన్సిలర్ని అడిగితే అక్కడ కౌన్సిలర్ అనమంటారు. అతన్ని అది క్లీన్ చేయించమంటే నేను చేయించాను కదా అంటారు. జేసీబీ తీసుకురారు, జస్ట్ మనుషుల్ని పెట్టి క్లీన్ చేయిస్తారు. అక్కడ ఫ్లో స్టార్ట్ అవుతుంది మ్యామ్, అక్కడ నుంచి డైరెక్ట్ ఫస్ట్ ఈ 3 హౌజెస్కి వస్తాయి, తర్వాతనే మిగతా ఫ్లో అయిపోతుంది. అక్కడ చేయించారు సార్ వాళ్ళు, సో అది ప్రాబ్లం లేదు. మాకు ఇది ఒక్కటి చేపిస్తే నైట్ అంతా అసలు ఎక్కడున్నారు మీరు? నైట్ మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం మ్యామ్. అంత టైంలో మాకు నైట్ వచ్చేస్తే మాకు ప్రాబ్లం అవుతుంది, సో మేము బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం నైట్ అంతా. కానీ చాలా టెన్షన్ అయింది మ్యామ్ నైట్. ఎలా ఇప్పటికంటే ఎవరైనా ప్రభుత్వ అధికారులు ఎవరైనా వచ్చి మీతో మాట్లాడడం జరిగిందా అసలు? సరే ఇప్పుడు వచ్చారు మ్యామ్. ఆయన కాకుండా ప్రజెంట్ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ ఎవరు పట్టించుకోరు మ్యామ్, ఇక్కడ ఏరియాలో ఎవరు పట్టించుకోరు. మేము ఇన్నిసార్లు మేము రేజ్ చేసి మేము చాలా మట్టుకు కంప్లైంట్ కూడా ఇచ్చాం. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు రాలేదు మ్యామ్, ఇక్కడ ఏరియాకి ఎవరు రాలేదు ఇప్పటి వరకు. సారే ఫస్ట్ వచ్చారు, సారే అడిగారు, చెప్తాను సార్ దానికి పరిష్కారం కూడా చేస్తానని చెప్పారు. రైట్, చెప్పండి అమ్మా, నిన్నంటే పరిస్థితి ఇక్కడ ఎలా ఉంది? ఘోరం ఉన్నదమ్మా, అందుకున్న తినేదాకా కూడా నమ్మకం లేదు. పాపం వీళ్ళు అన్నం తినలే, ఏం తినలే పొద్దున్న దాకా.
వంట చేసుకుర్రు, ఆ పూజ చేస్తామనే వరకే కదా ఇంట్లోకి మొత్తం 3 రూమ్లలో నీళ్ళు వచ్చినాయి. ఎక్కడి వరకు వచ్చింది వాటర్ అసలు ఇంట్లో? ఇక్కడ మంచాలు మునిగినాయి, విముఖాల మట్టుకు వచ్చినాయి ఇంట్లోనే. ఇక బయట అయితే ఇంకా బాగా వచ్చినాయి. రాత్రి అంతా ఎక్కడ రాత్రి వాళ్ళ మరిదోళ్ళు ఇంటికి పోయారు. పైన మేము ఉంటాం, పైనకి రమ్మంటే ఇక వాళ్ళ మరిది తెచ్చి తోలుకోవేయండి. వాళ్ళ ఇంట్లోకి వాటర్ వచ్చేసినాయి. ఎంత మేర వచ్చినాయి వాటర్? ఇక్కడ అక్కడ వరకు వచ్చాయి. నైట్ అంతా ఎక్కడున్నారు మీరు? మీ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోకి వచ్చినాయా? వాళ్ళు మీ ఇంటికి వచ్చి ఉన్నారా? ఓకే. నైట్ ఒక టీం ఉన్నది, ఇవాళ పొద్దున మేము వచ్చాము. ఆ టీం రీప్లేస్మెంట్గా మేము వచ్చినాం. ఇవాళ వరద ఎక్కువ అవుతుందేమో అని ముందు జాగ్రత్త కొద్ది మేము ఇక్కడ ఉన్నాం. ఇప్పటికీ పవర్ లేని పరిస్థితి కనబడుతుంది కదా. అంటే హెవీ రైన్స్ వచ్చినప్పుడు తీసేస్తారు, ఎందుకంటే మన ప్రాబ్లం అయితే ఇబ్బంది అవుతుంది కదా అని ముందు జాగ్రత్త కొద్ది పవర్ తీసేస్తారు. అంటే మీకు సహాయక చర్యలు బృందాలు ఎవరు కూడా రావట్లేదు? ఎమర్జెన్సీ ఉంటే టీమ్స్ రెడీ ఉన్నాయి మేడం, ఇక్కడ హెడ్ క్వార్టర్లో రానికి జాగ్రత్తగా ఉన్నాయి ముందుగా. నిన్నేంటి ఇక్కడ పరిస్థితి అసలు? నీళ్ళు వర్షం నీళ్ళు కళ్ళు వచ్చినాయి, ఇంత పోయినాయి నీళ్ళు. జనం స్తంభించిపోయింది, ఎక్కడ అక్కడ ఆగిపోయినారు. ఆటో రిక్షాలు రాలే, కార్లు రాలే, మనుషులు తిరగలేదు బాగా సేపటి దాకా. తర్వాత కొద్దిగా నెమ్మది తప్పిపోయింది, మనిషి తిరుగుతుంది. ఇప్పటికీ అదే పరిస్థితి ఉందా మరి? ఇప్పుడు బాగా అయింది, ఇప్పుడు మంచిగా అయింది. మూలలోకి వెళ్ళి నీళ్ళు పోతున్నాయి, మంచిగా అయింది ఇప్పుడైతే. నైట్ అంతా మరి ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నాం, మా ఇంట్లో మేము ఉన్నాం, మా రూమ్లోనే ఉన్నాం. కొద్దిగా పరిస్థితులు పోవాలంటే కష్టమై వాళ్ళు పోలేదు, బయట అటు ఇటు తిరగలేదు. ఎవరైనా స్థానిక ఎమ్మెల్యే ఎవరైనా వచ్చి మాట్లాడడం జరిగింది అసలు? రాలేదు, ఎవరు రాలేదు. ఏంటండి ఇక్కడ పరిస్థితి అసలు? నిన్న చూస్తుంటేనేమో మొత్తం వాటర్ అంతా వచ్చినట్టు కనపడుతుంది. అలాగే చాలా మంది ప్రజలు కూడా ఇబ్బంది పడ్డామని చెప్తున్నారు. నైట్ ఎవరు లేవని కూడా చెప్తున్నారు ఇక్కడ. నిన్న పొద్దు నుంచి భారీ ఎత్తున వర్షం పడడం వల్ల ఈ కాలనీలో ఉన్నప్పుడు దాదాపు ఈ పంచముఖి హనుమాన్ టెంపుల్ నుంచి దాదాపు కింద బతుకమ్మ కుంట వరకు దాదాపు మనిషి మునిగేంత వాటర్ వచ్చింది. కానీ ఇక్కడికి కనీసం మున్సిపల్ కమిషనర్ కానీ అధికారులు కానీ పోలీస్ యంత్రాంగం వచ్చినప్పటికీ కేవలం అటు ఒక కానిస్టేబుల్ ఇటు ఒక కానిస్టేబుల్ ఉండి కేవలం వెహికల్ని పక్కకు పంపించడమే జరిగిందని తప్ప ఇక్కడ సహాయక చర్యల్లో ప్రభుత్వం కానీ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందిర్రు. ఎందుకంటే ఇది గతంలో కూడా అధికారుల దృష్టికి తీసుకుపోయిన ఇది ఏదైతే నాలా ఉందో అక్కడ నుంచి నాలా పెద్దగా ఉంది, ఇక్కడ నుంచి నాలా కొద్దిగా చిన్నగా ఉంది. దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలోకి మొత్తం వాటర్ వచ్చి చిన్నపిల్లలకి కనీసం వాటరు తిండి లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి కుటుంబాలను పైన ఫస్ట్ ఫ్లోర్లోకి తీసుకుపోయి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. కానీ అధికారులు కానీ అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కానీ ఇక్కడ అధికారం ఉన్నటువంటి ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ గారు కూడా ఇక్కడ రాకపోవడం విడ్డూరం. ఎందుకంటే ఆయన ఇల్లు ఒక 500 మీటర్ల దూరంలో ఆయన ఇల్లు ఉంటుంది. ఆయన అధికారం ఉన్నాడు, ఆయన ప్రభుత్వ సలహాదారు ఉన్నాడు. కానీ ఇప్పటికీ ఈ కాలనీ ఇదే విధంగా ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు దృష్టి ఎమ్మెల్యే రాలేదు అసలు ఇక్కడికి. ఇంత పెద్ద ఎత్తున ఫ్లడ్ వచ్చింది, కామారెడ్డి అంతా మునిగిపోయిందని సోషల్ మీడియాలో కానీ లేకపోతే శాటిలైట్లో కానీ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. స్థానిక ఎమ్మెల్యే ఫోటోలకు మాత్రమే పరిమితం అవుతాడు. ఆయన నిన్న పెద్ద ఎత్తున వర్షం పడుతుంటే ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వినాయకుని పూజలో ఉన్నట్టు మాకు సమాచారం ఉంది. రాత్రి నుంచి పెద్ద ఎత్తున వర్షం కురిచి మొత్తం వాటర్ ఫ్లోయింగ్ మొత్తం తగ్గినాక ఏదో ఫోటోల కోసం వీడియోల కోసం అక్కడ జిఆర్ కాలనీలో వచ్చి షో చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ పొద్దు నుంచి విపరీతమైన వర్షం పడుతున్నప్పటికీ కూడా ఆయన కనిపిస్తున్నాడు. ఆయన కూడా ఎందుకు వచ్చిందంటే ఫేస్బుక్లో వాట్సాప్లో అన్ని గ్రూప్లలో మా ఎమ్మెల్యే కనిపిస్తున్నాడు, మిస్ అయిపోయాడు అని చెప్పి స్టేటస్లు అవన్నీ పెట్టడం వల్లనే వచ్చిండని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కేవలం ఆయన ఫోటోలకు ఫోజులు తప్ప సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండడంలో పూర్తిగా వైఫల్యం చెందిండు. ఆయన ఎమ్మెల్యేగా అన్ఫిట్, ఆయన కేవలం ఫోటోలకు పోజ్ ఇచ్చే వ్యక్తిగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. ఎంత మేర వచ్చింది నేను వాటర్? ఈ లెవెల్లో వాటర్ వచ్చేసినాయి. అది మొత్తం కంప్లీట్గా వాటర్ ఇండ్ల మొత్తం కిటికీ ఉందా ఆ కిటికీ లెవెల్కి కొంచెం కిందికి అక్కడ దాకా వచ్చేసినాయి. నైట్ అంతా ఎక్కడున్నారు మరి? నైట్ వేరే మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం, అక్కడ దూరము ఇక్కడ ఆర్బీ నగర్లో ఉంటుంది వాళ్ళ ఇల్లు, అక్కడ పోయి పండుకున్నాం నైట్లో. మరి ఏంటంటే స్థానికంగా ఎవరైనా రాజకీయ నాయకులు కానీ ఎవరైనా వచ్చి మిమ్మల్ని పరామర్శించడం జరిగిందా? పరామర్శించడం జరిగేది, ఇప్పటి వరకు అయితే ఎవరు రాలేరు. వెంకటరమణారెడ్డి వచ్చిండ ఎమ్మెల్యే? రాలేరు అండి, ఎవరు రాలేరు, ఇప్పటి కూడా ఎవరు రాలేరు. అయితే మాకు ఇదే భయం ఉన్నది. ఎందుకంటే ప్రతి అధికారులు వచ్చినప్పుడల్లా మేము అక్కడ కలవాటు కట్టమని చెప్పినాము. ఇదే పరిస్థితి, మాకు ఆ కలవాటు కట్టలేరు, ఏం చేయలేరు. ఇదే ప్రాబ్లం, ఎప్పటికీ ఇదే ప్రాబ్లం ఉంటుంది మాకు. ప్రతి ఇయర్ ఇదే ప్రాబ్లం, ప్రతి ఇయర్ ఇంతే వాటర్తో. అంత వరద ఉధృతి అంత పెద్ద ఎత్తున ఉంది, అంత పెద్దనే వస్తుందండి. ఎందుకంటే చాలా ఎక్కువ క్రౌడ్ బాగున్నాయి, ఇట్లయితే బాగా వచ్చేస్తుంది, వాటర్ ఫుల్ ఉంటాయి. ఆ వాటర్తో మాకు ఇబ్బంది అవుతుంది, మాకు భయము. ఎందుకంటే మాది మట్టి గోడలు ఇల్లు, అది ఎప్పుడు కూలేరు తెలియదు. ఆ భయంతోనే మేము బయటకు వెళ్ళి నైట్ అన్ని బట్టలు తడిసిపోయినాయి, ఏ ఒక్క సామాన్ కూడా ఇట్లా పట్టడానికి లేదు, అంత ఘోరంగా అయింది.
లాకేసి వెళ్ళిపోయినాం ఇక మేము. ఈ వాటర్ ఫుల్ నిండిపోయింది. నిండిపోగానే ఇంకా అంతా ఇక్కడ పక్క వాళ్ళ ఇంట్లో అక్కడ మీదికి వెళ్ళి అక్కడ ఉండి కొద్దిగా ఈ వాటర్ తగ్గంగానే వెళ్ళిపోయినాం ఇక. మాకు అసలు ఈ ఇల్లు ఉండరాలేదు, మొత్తం ఇల్లు పచ్చిగా ఉంది. ఇప్పుడు రాత్రి అంతా మా సిస్టర్ వాళ్ళ ఇంటికాడ ఉన్నాం అట్లా. ఇక ఇక్కడ మొత్తం వాటర్ అంటే మొత్తం వాటర్ ఇక మొత్తం ఇట్లా చెరువులాగానే అయిపోయింది ఇల్లు మొత్తం. వీడియో తీసిండు ఉన్నది చూడు. కానీ ఇంతగానో వస్తుందని తెలియదు. రాత్రి మొత్తం రాలేదు మాకు. అక్కడ చౌరస్తా 4 చౌరస్తాలు ఉంటాయి మాది అశోక్ నగర్ కాదు. రాలేదు నిన్న మొత్తానికి పండుగ నాడు. మొత్తం ఇంట్లోకి పోయి సంచి తంబాకు అంతా ఖరాబ్. ఎంత నష్టమైంది మీకు? ఇప్పుడు 15 కిలోల దాకా 18 కిలోలు ఉంటుంది అది. ఈ డాగులు అడుగు డాగులు అన్నీ ఖరాబ్ అయిపోయాయి అట్లా. ఇవన్నీ ఖరాబ్ అవుతాయి. మనం ఇవి అవి ఒడిచే వరకు మొత్తం ఖరాబ్ అయిపోతాయి. మొత్తం కిందికి మీకు ఈ తంబాకు మొత్తం. ఎవరు రాలేదు సహాయక చర్యలు చేయడానికి కూడా? మేము ఆశోన ఖాళీ ఉంటామమ్మా. కార్ఖానా తీసి టైంకి వస్తా నేను. నిన్న రాలేదని చెప్పి ఇప్పుడు వచ్చిన. మొత్తం నీళ్ళు పోయినాయి, ఇంత ఎత్తు పోయినాయి అట. అది చూసే వరకు మొత్తం సంచి కుమ్మరి ఇచ్చిన. కంపెనీకి ఫోన్ చేసిన, ఏమన్నా వెళ్తే చూడన్నాడు. అంతా నానిపోయిందే, ఏం వెళ్ళేటట్లేదు. కుమ్మరి ఇచ్చిన అలాగే చూపించాలి మళ్ళీ కంపెనీకి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కౌండిన్య ఎన్క్లేవ్ దగ్గర నుంచి ఆ వాగు ఎంత పెద్ద ఎత్తున అయితే పొంగి పొర్లిందో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. దాని తాటికి ఆ వరద ఉధృతి తాటికి ఎట్లేదన్నా ఈ రోడ్డు చూడండి. ఆ ఎన్క్లేవ్కి సంబంధించి ఈ కాలనీలో ఏదైతే రోడ్ ఉందో రోడ్ మొత్తం కూడా కొట్టుకుపోయిందనే చెప్పాలి. మొత్తం అంటే ఇటు కంకర్ రోడ్ అంతా కూడా కొట్టుకుపోయే అంత వరద ఉధృతి ఉంది ప్రజెంట్. ఎట్లేదన్నా కూడా 3 days అంటే మంగళవారం నైట్ నుంచి కూడా వర్షం పడుతూనే ఉంది. మనిషి అంటే దాదాపు 6 నుంచి 7 feet వరకు కూడా వర్షం ఇక్కడ వరద ఇక్కడ అంత పెద్ద ఎత్తున వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. రైట్, ఇంకొంచెం ముందుకెళ్ళి చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. చూసుకున్నట్లయితే ఇదిగోండి ఎట్లేదన్నా కూడా మొత్తం ఎక్కడికక్కడ అన్నీ కొట్టుకుపోయి సగానికి సగం అంతా కూడా అంటే రోడ్ చూడండి. అంటే ఏంటండి ఇక్కడ పరిస్థితి అసలు? ఏముందండి, నిన్న వచ్చింది కదా తుఫాన్. అవును వచ్చింది. అంటే ఎట్లేదన్నా కూడా దాదాపు 5 నుంచి 6 feet వరకు వరద ఉధృతి పెరిగింది. ఇక్కడ వర్షపు నీరు వచ్చిందని చెప్పేసి స్థానికులు అయితే చెప్పడం జరిగింది. రోడ్ అంతా కూడా చూస్తుంటే అసలు ఎలా ఉండే నిన్న పరిస్థితి? చాలా భయంకరంగా ఉంది అసలు. లోపల అందరు మనుషులు ఉండే, ఇంకా మనుషుల్ని మెల్ల పోలీస్ ఫోర్స్ తర్వాత మేము అందరం కలిసి వాళ్ళు ఒకవేళ మేము లేకపోతే ఇంకా ఇబ్బంది అయ్యేది. టైంకి వచ్చిండ్రు కానీ ఇంకా కొంచెం అలర్ట్ అవ్వాల్సింది, కొంచెం లేట్ అయింది. అంటే బేసిక్ అంటే ఎంత ఎత్తున వచ్చిందంటే మనిషి నుంచున్న వరకు వచ్చింది. నుంచున్న వరకు మాకు ఇక్కడ దాకా మాకే వచ్చిందండి, ఇక్కడ దాకా వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇంకా అలర్ట్ కావాలి. అంటే సహాయక చర్యల్లో భాగంగా ఎవరైనా రాజకీయ నాయకులు కానీ లేకపోతే వీళ్ళు ఎవరైనా వచ్చి అట్లీస్ట్ పరామర్శించారా? లేదండి, నేనైతే చూడలేదు. మరి నేను వచ్చినప్పుడు అయితే ఎవరు లేరు. స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఏమైనా ఇప్పటి వరకు అంటే తెలుసుకోవడం కానీ అట్లీస్ట్? నాకు తెలియదండి ఆ విషయం. ఇంతవరకు అయితే నా దృష్టిలో అయితే ఎవరు రాలేదు. మొత్తానికైతే ఇక్కడైతే పరిస్థితి దారుణం నిన్న. రైట్, ఏం అసలు అంటే ఏంటి ఇక్కడ పరిస్థితి ఉండే చెప్పండి. పరిస్థితి ఏంటి అని కాదు మేడం, మాకే వచ్చింది పరిస్థితి. ఆ లాస్ట్లో హౌస్ ఉంది కదా, అది మొత్తం మునిగిపోయింది. మేము పైన నిల్చున్నాము, ఈ హౌసెస్ అన్నీ మునిగినాయి. ఇక్కడ ఇంకా ప్రెగ్నెంట్ ఆమె 9 months ఆమె ఉండే, ఎవ్వరూ రాలేదు అసలుకి. అప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదు. మేము పైన ఉన్నాము, ఎట్లా అయిందనేసరికి మొత్తం నిండిపోయినాయి వాటరు. మా పక్కకి ఇట్లా 3 అంతస్తుల బిల్డింగ్ది కూడా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం గోడలు పోయి కార్లు బండ్లు అన్నీ కొట్టుకుపోయినాయి. వాళ్ళు ఏమైందంటే రమేష్ గుప్తా సార్ వాళ్ళు అందులో ఉంటారు. వాళ్ళు ఏమన్నారంటే మా కారు పోతే పోని మిమ్మల్ని కాపాడతామని చెప్పేసి నిచ్చెనకి వాళ్ళ దానికి ఇట్లా నిచ్చెనేసిరు, కిటికీకి మా స్లాబ్కి నిచ్చెనేసి మమ్మల్ని పడుకోబెట్టి మెల్లగా అక్కడ వాళ్ళ దాంట్లోకి తీసుకున్నారు. అంటే అక్కడ సేఫ్గా ఉన్నాం. కానీ ఆ ట్యాంక్ మీదే ఇగో వీళ్ళు ముగ్గురు అక్కడ మార్నింగ్ 9:30 నుంచి 12 వరకు అక్కడే ఉన్నారు. వాళ్ళకి హెల్ప్ చేతందుకు కూడా ఎవ్వరూ రాలేదు. కానీ మార్నింగ్ నుంచి సిఐ నరహరి సార్ మాత్రము ప్రతి ఒక్కరిని ఎత్తుకొని మరీ తీసుకెళ్ళి అంటే ఒడ్డు కంటే అక్కడ రోడ్డు మీదకి చేర్చడం జరిగింది. నైట్ 12:30 వరకు మాకు అట్లనే ఉంది. బోట్స్ వచ్చి ప్రభుత్వం దీని మీద స్పందించకపోవడాన్ని మీరు అసలు ఏ రకంగా చూస్తారు?
ప్రభుత్వం సంధించకపోవడానికి అని అంటే మేము ఫోన్స్ చేసినాం, అందరు ఫోన్స్ చేసిరు, అన్నీ చేసిరు, కానీ ఎవ్వరు రాలేదు, ఎవ్వరు ఏం పట్టించుకోలేదు. అసలుకి ఫోన్లు చేసినామంటున్నారు, ఫోన్లు చేసిర్రు, మేము కూడా చేసినాం, మాట్లాడినాం, ఏడ్చుకుంటా మాట్లాడినాం, కానీ ఏం చేస్తారు వాళ్ళు వచ్చని, వాళ్ళు కూడా రాలేదు, చేయలేదు. ఓన్లీ పోలీస్ బెటాలియన్ సిఐ సార్ వచ్చి అందరినీ కొంతమందిని సేవ్ చేసిర్రు. ప్రభుత్వం ఎలాంటి సహకారం చేయలేదు మేడం. మాకు సహకారం చేసింది కామారెడ్డి సిఐ గారు, కామారెడ్డి పోలీసు వాళ్ళు తప్ప. కామారెడ్డి ఎమ్మెల్యే కూడా వేస్ట్ ఎమ్మెల్యే వేస్ట్, కామారెడ్డి ఎమ్మెల్యే వేస్ట్, రేవంత్ రెడ్డి వేస్ట్, షబ్బీర్ అలీ రాజకీయ నాయకులే వేస్ట్ మా దృష్టిలో. మేము కాపాడుకున్నాం, ఇప్పటిదాకా ఏ నాయకుడు రాలే మా దగ్గరికి. మాకు ఆదుకున్నదంతా కామారెడ్డి పోలీస్ ఓన్లీ. ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళ నాయకులు, పోలీస్ ఏఎస్పీ మేడము, కామారెడ్డి సిఏ గారు, పోలీసు వాళ్ళు తప్ప ఏ నాయకుడు రాలేదు. రాజకీయ వ్యవస్థ అనేది వేస్ట్. ఓట్ల కోసం రమ్మని నాయకులకు ఎమ్మెల్యే గారు అయినా, షబ్బీర్ రేవంత్ రెడ్డి అయినా సరే. చూడండి మా పరిస్థితి. రాత్రి 9 గంటలకు ట్యాంక్ మీద ఎక్కితే 12 గంటలకు ఎవరు రాలే. మా తిండేంది, మా బతికేంది, మా ఇల్లు చూడండి మొత్తం స్లాబ్ లెవెల్. మా ఇల్లు స్లాబే మునిగిపోయింది. మా ఇల్లు చూపిస్తా, వీడియో చూపిస్తా, మా ఇంట్లో సామాన్ ఎట్లుందో మీకు చూపిస్తా. ఇప్పుడే వచ్చిన వీడియో. ఇగో ఖాళీగో ఇదే మా బతుకు, ఇదే ఉంది. ఇగో మా బతుకు ఖాళీగో. ఈమె చీర ఇంతే మా బతుకు. వాళ్ళు మంది ఇచ్చిన చీరలు ఇవి, మేము ఇచ్చిన కట్టుకునే కాదు. మా ఇంట్లో వస్తువులు ఎట్లుందో చూపిస్తాయి. మా ఇల్లు చూడండి ఎట్లుందో. మా ఇంట్లో లోపల వస్తువులు ఏమి లేవు. ఇల్లు మేము ఎట్లా బతకాలి? నాయకులు ఓట్ల కోసం వస్తారు, ఎందుకు వస్తారు? నిన్న నుంచి ఒక్కరు రాలే మేడం, ఒక్క వ్యక్తి రాలే. ఎలక్షన్ అదే ఇప్పుడు ఎలక్షన్ టైం ఉన్నది, ఎమ్మెల్యే ఎలక్షన్ ఉంటే రాకపోరా? ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కదా, రమ్మని కాదు ఇప్పుడు రమ్మని ఒక్కొక్కరు ఎట్లా చేస్తామో స్థానిక స్థాయి ఏ నాయకులు రానియం. మేము ఈ గల్లీలకి ఒక వ్యక్తి నిలబెడతాం, ఆ వ్యక్తినే గెలిపించుకు ఇండిపెండెంట్ నేషన్ గెలిపించుకుంటాం. ఏ రాని టీఆర్ఎస్ రానియం, బీఆర్ఎస్ రాని, కాంగ్రెస్ రానియం. ఈ 8th వార్డులో ఇండిపెండెంట్ నాయకుడు ఒక్కనే గెలిపించుకుంటాం. అది దమ్ముంటే పాండురంగారావు ఉన్నాడు మాకు, ఆయన నిలబడితే ఆయన ఇండిపెండెంట్ మాత్రం ఆయన గెలిపించుకుంటాం. ఇలాంటి రాజకీయాలు బెస్ట్. నైట్ 1:30 వరకు పాండన్నయ్య సిఐ సార్ వాళ్ళు, డిఎస్పీ మేడం అప్పుడు వచ్చింది. నైట్ 6:30 తర్వాత డిఎస్పీ మేడం వచ్చింది, సిఐ నరహరి సారు, పాండన్నయ్య వాళ్ళు, ఈ కాలనీ వాళ్ళు మొత్తము జెంట్స్ లైన్ గా తాడు పట్టుకొని ఆ గుడి దాకా 100 మంది నిలబడి ఆ ముగ్గురిని అక్కడి నుంచి దించిర్రు. మళ్ళీ ఇక్కడ నిల్చుండి మాకు తీసుకొచ్చిర్రు 1:30కి నైట్. ఆ ఇల్లు మొత్తం మునిగిపోయింది. చూసుకుంటేనే మాకే కలకల అనిపించింది. మేము తెల్లారొచ్చి హెల్ప్ చేస్తామమ్మా అని అంటారు, కానీ వచ్చి చేసి చూపెట్టాలి అది హెల్ప్ అనేది. చూడడానికి కూడా ఎవరు రాలేదు. సీతక్క గారు వచ్చారు, అక్కడ రోడ్డు మీదకి వచ్చింది, కానీ ఇక్కడ అయిన పరిస్థితి ఆ రోడ్డు మీద చూస్తే ఏమర్థం అవుతుంది? సీతక్క గారు వచ్చారు మేడం. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సీతక్క మేడం వచ్చారు. నాకు కలిసి ఏం చేశారు తెలుసా? ఒక పులిహోర ప్యాకెట్ 2 అరటిపళ్ళు ఇచ్చిపోయారు. అదా మా ఆస్తి అంటే మాకు తిండికి దిక్కులేక 2 అరటిపళ్ళు ఇచ్చిపోయిందా? మాకు 2 అరటిపళ్ళు పులిహోర ఇచ్చి మంచిగా ఉండండి అంటుంది. అంటే ఆ 2 అరటిపళ్ళు పులిహోర మాకు లేదా దిక్కు? ఆమె చెత్త తీసుకున్నా నేను. ఆమె చేతిలో పులిహోర ప్యాకెట్ అరటిపళ్ళు ఇచ్చింది. ఆమె అడిగిన ఏడాడా పోలీసు వాళ్ళు బిల్సు నూకెత్తనే ఉన్నారు. అదే రాజకీయం. నేనే సీతక్క మీద తీసుకున్నా మేడం పులిహోర ప్యాకెట్ 2 అరటిపళ్ళు. మేడం నిజంగా ఆయన కార్లు బండ్లు కొట్టుకపోయినాయి అయినాయి. మాకు అవసరం లేదమ్మా, మీరు ముందు జాగ్రత్తగా ఇంట్లోకి రావాలని పాపం కిటికీ మొత్తము పలగొట్టేసి మమ్మల్ని సేఫ్గా నిచ్చెన మీద, మీరు ఆల్రెడీ వీడియో చూసి ఉంటారు టీవీలలో, నిచ్చెన మీద మమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి లంచ్ టిఫిన్ అన్ని ఏర్పాటు చేసి పెట్టిండు. మాకు ఆయన ఎంత హెల్ప్ చేసిండు. అసలు వాళ్ళకి మాత్రం ధన్యవాదాలు, మొత్తం వాళ్ళకే చెప్తున్నాం. బాగా వరదలు ఉండే. బాగా వరదలు ఉండేనా? అంటే వర్షం ఎంత మేర వచ్చింది? అసలు వాటర్ ఎంత లెవెల్ వచ్చింది? వాటర్ 5-6 feet దాకా వచ్చింది. 5-6 feet. మరి నైట్ అంతా ఎక్కడున్నారు మీరు? మేము అటు సైడ్ ఉంటాం. అటు సైడ్ ఉంటారా? మొత్తం అంతా ఫ్లో ఎక్కువ ఉండేనా? ఫ్లో ఎక్కువ ఉండే. నైట్ ఇక్కడ ర్యాప్ట్ వచ్చిండే, అయితే FDGF వచ్చిండే. వాళ్ళు వస్తే బోట్ ఇక్కడ వరకు వచ్చిండే వరదలకు. అయితే కొందరిని కాపాడిరు, అక్కడికి వెళ్ళేసిరు. ఎంత మేర వచ్చింది వాటర్ ఇక్కడ? ఇంతకు వచ్చినాయి. ఇంతవరకు వచ్చినాయి. ఈడికి ఇంతవరకు వచ్చినాయి. రాత్రి అంతా ఎక్కడున్నారు మీరు? రాత్రి తగ్గినాయి, ఒక 8 వరకు వచ్చినాయి. కరెంట్ పరిస్థితి ఏంటి ఇక్కడ? కరెంటు మామూలుగా కొంచెం సేపు పోయింది, ఒక 3-4 గంటలు పోయింది, కానీ నీళ్ళతోనే ప్రాబ్లం అయింది. ఎవరైనా వచ్చారా మరి సహాయక చర్యలు అవి చేపట్టడానికి, లేకపోతే ఎవరైనా పరామర్శించారా మిమ్మల్ని? ఎవరు రాలేదు. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే
మంగళవారం రాత్రి నుంచి అంటే నిన్న నైట్ నుంచి ఈ రోజు పొద్దున్న వరకు కూడా వరద ఎంత పెద్ద ఎత్తున ప్రవహించిందో అనేది, అంటే వర్షపు నీరు ఎంత పెద్ద ఎత్తున వచ్చిందో, వాగులు వంకలు ఏ విధంగా పొంగి పొర్లాయో అనేది నిదర్శనానికి కేవలం ఈ రోడ్డు ఒకటే కాదు, అది బేసిక్గా కొట్టుకొచ్చిన కార్, అది క్లియర్గా కనపడుతుంది చూడండి. కార్ కొట్టుకొచ్చిన విధానం చూస్తుంటే వచ్చి అక్కడ ఆగిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు రాత్రి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏంటి అనేది కూడా. రోడ్లు సైతం చూడండి, అసలు మొత్తానికి సగానికి సగం అంతా కంకర్ రోడ్ సైతం కొట్టుకుపోయిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నైట్ అంతా కూడా ఏ విధంగా ఎంత అంటే ఎన్ని అవస్థలు పడి ఉంటారు, ఎంత ఇబ్బంది పడి ఉంటారు ఇక్కడ మనకి క్లియర్గా కనపడుతుంది. ఇంకొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎట్లేదన్నా కూడా ఎక్కడెక్కడ బురద పేరుకుపోయిందని చెప్పాలి. చాలామంది కూడా రోడ్ మీద అంటే నడవడానికి కూడా వీలైనంతగా ఉంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంటే చూసుకున్నట్లయితే చాలా వరకు వాళ్ళకి వాళ్ళే స్థానికులే క్లీన్ చేసుకుంటున్నారు. ఎవరు కూడా అంటే ఇటు రాజకీయ నాయకులు వాళ్ళు కానివ్వండి, లేకపోతే మిగతా ఈ మున్సిపాలిటీ వాళ్ళు కానివ్వండి, ఎవరు ఇక్కడికి వచ్చి ఇక్కడక్కడ బురద పెద్ద ఎత్తున పేరుకుపోయింది. ఈవెన్ నాకు కూడా నడవడానికి రావట్లేదు. ఇంకొంచెం అంటే అప్పటికి నేను కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం కూడా చేస్తున్నాను. అసలు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మొత్తం చెట్లు పెద్ద పెద్ద చెట్లే కొట్టుకుపోయాయి. ఇక్కడ మీకు క్లియర్గా కొన్ని విజువల్స్ అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నాను చూడండి. ఇది చూస్తుంటే అసలు రాత్రి ఇక్కడ జరిగినటువంటి విధ్వంసం ఏ విధంగా ఉందో, ఎంత పెద్ద ఎత్తున ఉందో క్లియర్గా కనపడుతుంది. ఈ రకంగా చెట్లు కొట్టుకుపోయాయంటే అది మామూలు విషయం కూడా కాదు. ఈవెన్ కార్లు బైకులు కూడా కొట్టుకొచ్చినటువంటి వరద వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. లారీలు సైతం కిందకి పడిపోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే కనుక ఇక్కడ పాపం ఇతనైతే ఇందాక నుంచి నేను ఆయన్ని గమనిస్తూ ఉన్నాను. ఆయన అయితే మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి చెత్తనంతా కూడా తీసి అటు సైడ్ పడేస్తున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సరే సార్ ఒకసారి రండి సార్. ఇందాక నుంచి ఇక్కడ ఉన్నటువంటి మీరు చెత్త అంతా తీసి అటు సైడ్ వేస్తున్నారు కదా? అవును, నేను ఇక్కడ 4 months నుంచి ఇందులోనే ఉంటున్నాను. నిన్న మార్నింగ్ దగ్గర 9 గంటల నుంచి వర్షం స్టార్ట్ అయింది. అప్పుడు నేను ఇక్కడ బయట ఇద్దరు వచ్చి చూశారు. అంటే నార్మల్గా వెదర్ ఎలా ఉంది, వర్షం ఎలా ఉంది అంటే రెగ్యులర్గా ఇక్కడికి వర్షం వస్తుంది, వాటర్ కూడా వస్తుంది. బట్ ఈ రేంజ్లో వాటర్ రావడం గత 25 years నుంచి ఇదే ఫస్ట్ టైం. ఇది నేను ఇక్కడ ఉన్నప్పుడు ఫస్ట్ మెట్ వరకు వాటర్ ఉండే, నేను చూసే 5 నిమిషాల లోపు నాకు ఇక్కడ వరకు వాటర్ వచ్చేసింది. అప్పటికి నా లోపల మొత్తం బెడ్లు కానీ అవన్నీ కానీ కిందనే ఉండిపోయినాయి. అవి నేను కొద్దిగా పైన మా ఓనర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. కాదు, ఎవరైనా అంటే రాజకీయ నాయకులు ఎవరైనా వచ్చారా కనీసం? ఇంత పెద్ద ఎత్తున అంటే మనుషులు సైతం మునిగిపోయే అంత పెద్ద వరద వచ్చిందంటే అది మామూలు ఎవరు రాలేదు. నిన్న మాత్రము TSFD రెస్క్యూ టీం వాళ్ళు మాత్రం వచ్చేసి ఇక్కడ మేము ఆ టైంలో ఇక్కడ ఉన్నాము. అప్పుడు ఆ టైంలో కూడా ఇప్పుడు ఇంతవరకు వాటర్ ఉండే, ఆ టైంలో మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడి వరకు డ్రాప్ చేశారు. అక్కడి నుంచి మేము వెళ్ళిపోయామాట. ఇప్పుడు బేసిక్గా చూసుకున్నట్లయితే ఇక్కడికి చిన్నపిల్లలు ఉన్నారు, గర్భవతులు ఉన్నారు ఈ ఏరియాకి సంబంధించి. అలాగే చాలామంది పెద్దవాళ్ళు, వృద్ధులు కూడా ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాగా అయితే ఇది కనపడుతుంది. ఎట్లేదన్నా కూడా అంటే రాత్రి అంత పెద్ద ఎత్తున అంటే 6 నుంచి 7 ఫీట్ల వరకు వరద వర్షపు నీరు చేరింది అంటే అది మామూలు విషయం కూడా కాదు. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక కాకపోతే అంటే ఇప్పటి వరకు కూడా ఒక్క రాజకీయ నాయకుడు సైతం వచ్చి పలకరించలేదంటే ఓట్లకు అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఓట్ల కోసమే మా దగ్గరికి వస్తారే తప్ప ఇలాంటి సమయం అప్పుడు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని పలకరించిన వాళ్ళు కానీ, మా గోస పట్టించుకున్న వాళ్ళు కానీ, మా గోడు చూసిన వాళ్ళు కానీ ఎవ్వరు కూడా లేరు అని చెప్పేసి అని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చాలా అంటే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం క్లియర్గా చూద్దాం, అక్కడ వర్షపు నీరు చూడండి ఎంత పెద్ద ఎత్తున ఉందో. అదంతా ఇప్పటికీ కూడా పారుతూనే ఉంది. ఇప్పటికీ స్టిల్ వర్షపు నీరు, వరద నీరు అంతా కూడా ఇంకా అలాగే పారుతూ ఉంది. ఇంకా అంటే ఏ టైంలో ఎలా ఉండబోద్దో అనేది కూడా చెప్పలేము. ఎందుకంటే ఇప్పటికీ స్టిల్ వర్షం పడేలాగే ఉంది. ఒకవేళ కానీ మళ్ళీ రాత్రి అంతా కూడా వర్షం పడితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల పరిస్థితి ఏంటి అనేది కూడా నిజంగా అంటే చెప్పాలంటేనే కొన్ని విషయాలు అయితే నిజంగా చూడడానికి భయంకరంగా ఉన్నాయి ఇక్కడ. రైట్, ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే స్టిల్ ఇదిగోండి ఇక్కడికి నా కాళ్ళ వరకు కూడా ఇప్పటికీ వరద నీరు అలాగే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఇది నేను మీకు ఇంకా అంటే క్లియర్గా లైవ్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకొంచెం ముందుకు నడుచుకుంటే వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. ఎందుకంటే నిన్న ఇప్పటికీ నా కాళ్ళ లోతు వాటర్ ఉందంటే నిన్న నైట్ ఎట్లేదన్నా కూడా అక్కడ పైన చూసుకున్నట్లయితే కనుక ఇదంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ గుడి గోడ అంతా కూడా మునిగిపోయింది. అలాగే ఎట్లేదన్నా కూడా అక్కడ క్లియర్గా కనపడుతుంది చూడండి, మైసమ్మ పోచమ్మ దేవాలయం అని చెప్పేసి అక్కడ వరకు కూడా వరద నీరు వచ్చినటువంటి సందర్భం కనిపించింది. నిన్న బోట్లు వేసుకొని ఇక్కడ చాలామంది రెస్క్యూ చేశారంట కొంతమందిని. బట్ ఎట్లేదన్నా అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, వృద్ధులు ఇలాంటి వాళ్ళంటే పెద్ద
వాళ్ళ పరిస్థితి మీరే అర్థం చేసుకోవచ్చు. నేను ఇళ్లలోకి వెళితే మాత్రం బురద పెద్ద ఎత్తున పెరిగిపోయిందని కూడా చెప్పచ్చు అని చెప్పేసి వచ్చినాం మేడం. వచ్చేసరికి వరద ఒకటేసారి పెరిగిపోవడంతో మేము ట్యాంక్ పైకి వెళ్ళి ఉన్నాం. మార్నింగ్ 9:30కి ఏమో వరద పెరిగి మేము అక్కడ పైన ఉంటే నైట్ 12:30కి ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు వచ్చి మనం రెస్క్యూ చేయడం జరిగింది. అప్పటి వరకు ఎవ్వరు రాలేరు, ఏం చేయలేరు మేడం. మొత్తం కాలనీ మొత్తం మునిగిపోయింది. అక్కడ స్లాబ్ లెవెల్ మైసమ్మ పోచమ్మ తెలం బోర్డు కనిపిస్తుంది కదా మేడం, ఆ స్లాబ్ లెవెల్ వాటర్ వచ్చినాయి మేడం. అసలు ఎవ్వరు అసలు ఓన్లీ కామారెడ్డి టౌన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏఎస్పీ చైతన్య మేడము, టౌన్ సిఐ నరహరి సార్, వీళ్ళిద్దరు మాత్రమే చాలా మందిని రెస్క్యూ చేసారు. ఒక నరహరి సార్ మాత్రం రాకపోతే దాదాపు ఒక 3 or 4 మెంబర్స్ తప్పిపోయారు వాళ్ళు వెళ్ళాం. దాంట్లో నా కొడుకు కూడా తప్పిపోతున్నా, మా భార్య కూడా తప్పిపోతున్నా మేడం. అసలు గవర్నమెంట్ ఉంది ఎందుకు మేడం నాకు అర్థం కాదు. ప్రజలు గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ అంటే ఏంది మేడం? కలెక్టరేట్ కంట్రోల్ రూమ్కి కాల్ చేస్తే వాళ్ళు ఏమంటారు, సార్ వరద తగ్గినాక వస్తాం సార్ అంటే, వరద తగ్గినాక మేమే బయటకు వస్తాం కదా, వాళ్ళు వచ్చేది ఎందుకు? మేము అట్లా ట్యాంక్ పైన ఉండి మేము మాట్లాడితే మనం రెస్క్యూ చేయండి అంటే కలెక్టరేట్ నుంచి వాళ్ళు ఏమంటారు, వరద తగ్గినాక వస్తాం సార్ అంటారు. వరద తగ్గినాక మేమే బయటకు వస్తాం కదా. ఇంకా గవర్నమెంట్ వాళ్ళు ఉన్నందుకు సీఎం సార్ చెప్తాడు లోతట్టు ప్రాంతాల వారు అందరూ అప్రమత్తంగా ఉండాలి, కలెక్టర్ వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టాలి అంటారు. మేడం ఏం మినిస్టర్ మేడం, వాళ్ళు ఓన్లీ షోప్ టప్పే అంతే, షో ఆఫ్కే. వాళ్ళు రోడ్ పైన వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు, పోయారు. ప్రజలు ఇంతమంది ప్రజలు దాదాపు 70 కుటుంబాలు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క ఇంట్లో అన్ని మొత్తం కొలాప్స్ అయిపోయినాయి, ఏం లేదు. ఎఫెక్ట్ అయిన ఏరియా లోపలికి మాత్రం రాకుండా బయట నుంచి బయట పిఆర్ స్టంట్లు చేసుకొని వెళ్ళిపోతుంది అంతే మేడం. లోపలికి వచ్చి అసలు లీడర్ అంటే ఏంది, మన లీడర్ యొక్క లక్షణాలు ఏంటి, లోపలికి రావాలి, ప్రజలకు ఏమైంది, ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి ఏందని చెప్పి చూడాలా. రోడ్ పైకి వచ్చి ఫోటోలు దిగి వెళ్ళిపోతే ఏం లీడర్లు మేడం? దేనికోసం? ఓట్లప్పుడు మాత్రం వస్తారు మేడం. ఇక్కడ డ్రైనేజ్ కనిపిస్తుంది చూడండి, ఎవ్వరు క్లీన్ చేయరు మేడం. మున్సిపల్ కమిషనర్కి కంప్లైంట్ చేసినాము, కలెక్టర్కి కంప్లైంట్ చేసినాము, 10 సార్లు కంప్లైంట్ చేసినాం మేడం. అసలు సార్ మేము 2 or 3 days సార్ అంతే, మేము మొత్తం కాలనీ మొత్తం క్లీన్ చేస్తామంటారు, రారు. మున్సిపల్ కమిషనర్కి చెప్తే వస్తాం చేస్తాం. గవర్నమెంట్ జీతం తీసుకొని ఎందుకు మేడం? ప్రజల సొమ్మే కదా వాళ్ళు తినేటిది, ప్రజలకు సర్వీస్ చేయకపోతే ఎందుకు? డ్రైనేజ్ క్లీనింగ్ కూడా మేడం ఇంటికి 150 రూపీస్ వేసుకొని మేము ప్రైవేట్ లేబర్స్ని పెట్టి మేము క్లీన్ చేసుకుంటాం. డ్రైనేజ్ క్లీనింగ్ ఉండదు, ఏముండదు మేడం. అసలు బేసిక్గా ఈ ఏరియాకి సంబంధించి బీజేపీ గెలిచినటువంటి ఏరియా ఇది. అంటే కామారెడ్డి విషయంలో కూడా నేను కామారెడ్డికి తన సొంత మేనిఫెస్టో తయారు చేసినటువంటి వ్యక్తి వెంకటరమణారెడ్డి. మరి ఆయన కూడా ఏం మాట్లాడలేదు. మేనిఫెస్టో అనేది మరి ఓన్లీ వాళ్ళకి కనిపిస్తున్నట్టుంది మేడం మేనిఫెస్టో. మరి ప్రజల దగ్గర అయితే మేనిఫెస్టో ఏం కనిపించట్లేదు. ఎమ్మెల్యే ఉన్నాడు మేడం, అందరం ఓట్లు వేసి గెలిపించుకున్నాం కదా, 2 సీఎంల పైన ఓట్లు వేసి గెలిపించుకున్నాం. మరి నిన్న ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, లైవ్లోకి రావచ్చు కదా మేడం ఎవరన్నా? అంత తగ్గిన తర్వాత వచ్చి టౌన్ సీఐ నరహరి సారే చెప్తున్నా కదా, టౌన్ సీఐ నరహరి సారే అందరినీ రెస్క్యూ చేసిండు. అంకులు వీళ్ళు రెస్క్యూ చేసారు, వీళ్ళందరూ రెస్క్యూ చేసిన తర్వాత కూడా ఎవరు రాలేరు. ఎందుకు అసలు లీడర్లు అనేది? ఇంకొకటి చెప్దామనుకుంటున్నా, ఎవరైతే ఎస్డిఆర్ఎఫ్ డైరెక్టర్ కానీ డీజీ ఉన్నారో ఫోన్ చేస్తే ఫోన్ బ్లాక్ చేసిన పరిస్థితి ఉంది. కావాలంటే నేను ప్రూఫ్ చేస్తాను, ఇప్పుడు కాల్ చేసి చూపిస్తాను. నాగిరెడ్డి గారు ఐపీఎస్ నేను కాల్ చేసి, సార్ మేము ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నామంటే, ఒక్క నిమిషం నేను తీసుకుంటాను. ప్రశ్నించే గొంతును అనగదొక్కిరు ఈ ఎవరైతే ఈ మన ఈ డిపార్ట్మెంట్ చూసే నాగిరెడ్డి ఐపీఎస్ గారు మాట్లాడి తర్వాత మళ్ళీ చేస్తే బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది నంబర్. ఇప్పుడు మా వెనుక బ్రాహ్మణ్స్ కుటుంబం ఉండే సింగిల్ పోర్షన్. నాగిరెడ్డి గారు సార్ ఎవరు సార్? నిన్న నేను కామారెడ్డి నుంచి కాల్ చేశాను సార్, మీ సైడ్ నుంచి రెస్పాన్స్ ఏం లేదు, మా దగ్గర ఫ్లడ్డింగ్ ఇంకా ఉంది. నోరు మూసుకోండి మీరు, నేను పిచ్చా మీకేమన్నా? నోరు మూసుకోండి మీరు, నేను పిచ్చా మీకేమన్నా? ఉద్యోగం కరెక్ట్ గా చేస్తున్నారు కదా అందరూ? ఉద్యోగం ఆల్మోస్ట్ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ ఉండే సార్. ఉద్యోగం కరెక్ట్ గా చేస్తున్నారు కదా అందరూ? ఉద్యోగం ఆల్మోస్ట్ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ ఉండే సార్. చూస్తున్నారు కదా, ఇది రెస్పాన్స్ అండి గవర్నమెంట్. ఆయన ఏంటండి పబ్లిక్ సర్వెంట్, మేము ఎంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడం చెప్పండి. మీ ముందే కదా మాట్లాడింది, ఇంతకంటే రెస్పెక్ట్ఫుల్ ఎవరన్నా మాట్లాడారు? పిచ్చోళ్ళయా అంటారు, మేము పిచ్చోళ్ళమా? ఆయన మంచోడా? ఓట్లు వేసిన వాళ్ళం పిచ్చోళ్ళు. సివిల్ సర్వీసెస్ నార్మల్ సర్వీస్ కాదు, ఒక సివిల్ సర్వెంట్కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వనో అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇస్తాం. నేను యాజ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్ని నేను ఏ లెవెల్లో రెస్పెక్ట్ ఇవ్వనో ఆ లెవెల్లోనే మాట్లాడినా. పిచ్చోళ్ళయా మీరే విన్నారు కదా ఏం మాట్లాడిండో.
ఇదా మేమేం చేయాలన్నా చేస్తున్నామంటే ఫ్లడ్డింగ్ ఉంది, ఇప్పుడు ఈ కాలనీ ఉంది, ఇది వాటర్ లాగింగ్ బాగున్నట్టు ఏం చేయాలి, అవన్నీ ఎవరు తీసుకోవాలి? ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ వీళ్ళే కదా తీసుకోవాల్సింది, ఎవరు తీసుకోరు? రెస్పాన్సిబిలిటీ అనేది ఇలా ఉంది. నిర్లక్ష్యం మీరే చూస్తున్నారు కదా మేడం, అవుట్ స్పీకర్ పెట్టినాం, నిర్లక్ష్యం ఎట్లా చేస్తున్నారు చూసారు కదా. ఇంత సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి రివ్యూకి వస్తున్నాడంట మేడం, ఇక్కడికి రమ్మని లైవ్కి రమ్మని చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి నేను తెలుస్తుంది, కలెక్టరేట్లో వచ్చి రివ్యూ మీటింగ్లు పెట్టడం కాదు, ఏరియల్ వ్యూ తీసుకోవడం కాదు, లైవ్కి వస్తే ప్రజల బాధలు ఏందో తెలుస్తాయి, ప్రజలు సావంగా చూస్తారు. ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే మళ్ళీ వర్షం మొదలయ్యేటట్టుంది. ఎట్లేదన్నా కూడా ఈ రోజు రాత్రి కూడా పెద్ద ఎత్తున వర్షం పడేలాగే ఉంది. ఒకవేళ నిన్న రాత్రి పరిస్థితి మళ్ళీ ఇక్కడ వస్తే ఏంటి మీ అందరి సిచ్యువేషన్? ఏం లేదు, కట్ట అందరం నీళ్ళల్లో కొట్టుకుపోతాం అంతే, ఇంకేం లేదు, నీళ్ళల్లో కొట్టుకొని పోతాం అందరూ. ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది ఇప్పుడు స్థానికంగా ఎవరైతే పెత్తనం చెలాయిస్తారో, రాత్రి పరిస్థితులు బాగున్నాయి కాబట్టి అంత ఇంత మీకు మీరు రక్షించుకోగలిగారు. ఒకవేళ రాత్రి మేము సర్వైవ్ అవ్వమంటే ఓన్లీ వన్ రీజన్, సిఏ నరారి సార్, ఏఎస్పీ మేడం, చైతన్య మేడం, వీళ్ళిద్దరే. ఇందాక మాట్లాడిన వారు ఎవరండి? ఎస్డిఆర్ఎఫ్ డీజీ నాగిరెడ్డి, ఎస్డిఆర్ఎఫ్ డీజీ. ఎస్డిఆర్ఎఫ్ అంటే మన ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ ఉంటుందో స్టేట్కి ఎస్డిఆర్ఎఫ్. ఎన్డీఆర్ఎఫ్ అంటే మీరు చూస్తారు, ఏ క్యాటాస్ట్రాఫిక్ దాని ఎలాంటి ఇన్సిడెంట్ అయినా కానీ కాపాడిన వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్ ఫస్ట్. సో స్టేట్లో ఏది ఉంటే ఎస్డిఆర్ఎఫ్, వాళ్ళకి కాల్ చేస్తే రెస్పాన్స్ లేదు. ఐపీఎస్ ఆఫీసర్కి నార్మల్గా ఒక జనరల్ ఎవరు కాల్ చేయొద్దా? రెస్పాన్స్ ఇవ్వాలా లేదా? ఇదా రెస్పాన్స్? లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తా, ఆ కార్ ఎవరిదో కూడా ఇప్పుడే ప్రూవ్ చేస్తా. క్లియర్గా చూడండి, నిన్న వాల్ పగిలిపోయి కార్ అక్కడి నుంచి డైరెక్ట్గా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అది అక్కడ మొత్తానికైతే అక్కడ స్టక్ అయింది. ఆ కార్ ఎవరిది? అది మాదే అండి, మాది, మా కార్ అది. నిన్న ఫ్లడ్డింగ్లో మేము అక్కడ వెనక బ్రాహ్మిన్స్ ఫ్యామిలీ ఉంది, 2 ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళని మేము రెస్క్యూ చేస్తున్నాం. కింద మొత్తం వాటర్ ఫ్లడ్డింగ్ వచ్చేసింది. వాళ్ళని మా కిటికీ పగలగొట్టి వాళ్ళని 2 నిచ్చెనలు వేసుకొని ఇక్కడ తీసుకుంటాం. ఆ టైంలో ఈ గోడ పగిలిపోయింది. గోడ పగిలిపోయి కారు లోపల పెట్టింది, ఆ వాటర్ ఫ్లో తోటి అక్కడికి వెళ్ళిపోయింది మొత్తం. మాకు అక్కడ ఉందని కూడా ఈరోజు మార్నింగ్ తెలిసింది, ఎందుకంటే నైట్ అంతా వాటరే ఉన్నాయి. మేము కొట్టుకుపోయిందని అనుకున్నాం, ఇప్పుడు అక్కడ ఉందని తెలిసింది అంతే. మరి ఏంటి దాని పరిస్థితి ఏంటి అసలు? స్క్రాపే అనుకుంటా, అది నాకు తెలిసి అయితే పని చేయదు, చూడాలి, తీసుకెళ్తే తప్ప తెలియదు. షెడ్కి క్లియర్గా కనపడుతుంది. రాత్రి అంతా వీళ్ళంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఈరోజు ఇలా సర్వే అవుతున్నాము అన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్థానికుల మాటలైతే చెప్తున్నటువంటి అంశం. ఫ్యూ మోర్ విజువల్స్. నిన్న నైట్ జరిగినటువంటి ఉదాంతం ఏదైతే ఉందో, వరద నీరు వచ్చిన తర్వాత కార్ పరిస్థితి చూడండి, మొత్తానికి ఎక్కడికక్కడ సగానికి సగం డ్యామేజ్ అయిపోయింది కారు. దాని తర్వాత బైక్స్ కూడా వరద ఉధృతికి కింద పడిపోయి అక్కడే ఉండిపోయాయి. అక్కడ పార్క్ చేసినటువంటి ఏరియా ముందుకు వచ్చేసింది. చూడండి, అసలు మనం స్టెప్ వేస్తుంటే కూడా బురద ఇంకా ఎంత పెద్ద ఎత్తున ఇది అవుతుందో. 2 ఆడవాళ్ళు 3 మగవాళ్ళు, హార్ట్ పేషెంట్, బీపీ, వాళ్ళు పట్టుకొని తెల్లందాకా పొద్దున మార్నింగ్ 9 నుంచి వణుకుతున్నారు. 11:30 ప్రాంతంలో ఏం చేయక అర్థం కాక అక్కడ ఒక నిచ్చెన ఉండే, నా కిటికీ పగలగొట్టి ఆ కిటికీలోకి వెళ్ళి వాళ్ళను నిచ్చెన పిల్లలు అంబాడుకుంటూ నా ఇంట్లోకి రావడం జరిగింది. వచ్చినాక వాళ్ళు ఏడ్చుకుంటూ కాగలించుకుంటూ వాళ్ళకి వంట చేసి పెట్టినా తిన్నారు. నైట్లో ఫ్లో తగ్గినాక ఈ రెస్క్యూ టీం సిఐ గారు గిట్ట వచ్చారు, వాళ్ళని తాళ్ళు పట్టుకొని తీసుకొని వెళ్ళడం జరిగింది. వాళ్ళ జీవితం మాకు మళ్ళీ జన్మించడం చెప్పి వాళ్ళు ఇటు చేసారు. అంటే వాళ్ళ కోసం కాదు, నా కారు కొట్టుకపోతుంది ఆ టైంలోనే, అయినా దాన్ని చూస్తూ వీళ్ళని కాపాడడం జరిగింది. రాత్రి అంటే మీ అందరి బాధలు తలుచుకుంటుంటేనే ఒళ్ళు గగురు పుడుస్తుంది, అంత భయంకరంగా ఉన్నాయి మీరు చెప్తుంటే. ఈవెన్ ఇక్కడ నా సిచ్యువేషన్ కూడా చూసుకున్నట్లయితే కానీ స్టెప్ వేస్తుంటే అసలు రావట్లేదు. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ రంజిత్ మోహన్ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు అంటే రాత్రంతా ఇక్కడ ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఉన్న ప్రజలంతా కూడా అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని మరీ బయటపడినటువంటి అంశం ఇదంతా. ఇంత పెద్ద ఎత్తున వరద రావడం కానివ్వండి, లేకపోతే అంటే నా వరకు నేను చూసినట్టు కొంతమందిని ప్రెగ్నెన్స్ ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వయసు పైబడిన వారంటే ఇంత పెద్ద ఎత్తున ఉన్నారు. ఇప్పటి వరకు ఒక రాజకీయ నాయకుడు కూడా ఇక్కడికి రాకపోవడాన్ని ఎలా చూడాలి? ఒకటి జరిగింది వాస్తవమే, చెరువు అలుగు బారిన తర్వాత ఇక్కడ నుంచి కాలువ ఉంది కాబట్టి కాలువ ఎంక్రోచ్ అయిందా ఏమైందో తెలియదు. ఒకప్పుడు వెడల్పు ఉంటుంటే తర్వాత ఈ కాలువ నిండిపోయి ఇక్కడ నుంచి ఇట్లా వచ్చేసింది. యాక్చువల్లీ ఇది తర్వాత లేఅవుట్ అయింది. ఇది అంతకుముందు ఓపెన్ ప్లాట్ ఉండే లేఅవుట్. ఇది లోతట్టు ప్రాంతం తర్వాత ఈ చెరువు భాగాలు ఇంతవరకు వర్షం ఇట్లా ఇప్పుడు రాలే. జరిగింది గతంలో కూడా జరిగింది, అక్కడ కూడా ఖాళీ చేసిపోయారు. గతంలో జిఆర్ కాలనీ
గతంలో కూడా జరిగింది. ఆ ఎడ్జ్కున్నటువంటి ఇళ్ళన్నీ కూడా అప్పుడు ఖాళీ చేశారు. అప్పుడు ఖాళీ చేసిన తర్వాత మళ్ళీ ఇట్లే వస్తుంది కావచ్చు అని అనుకున్నారు. తర్వాత మళ్ళీ ఈసారి బాగా పెద్ద ఎత్తున వచ్చింది. వచ్చిన తర్వాత ఈ కాలనీ చాలా ఎఫెక్ట్ అయిందండి. కామారెడ్డిలో ఉన్న దాంట్లో ఈ కాలనీ చాలా ఎఫెక్ట్ అయింది. నిన్న మేము కూడా రాత్రి 11 వరకు ఇక్కడే ఉన్నాం. అంటే మళ్ళీ పెద్ద ఎత్తున వర్షం పడేలాగా ఉంది క్లైమేట్ చూస్తుంటే. ఇక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడ ఈ లోతట్టు ప్రాంతంగా వచ్చేటప్పటికి ఇక్కడ అంతా కూడా మునిగిపోయినాయి. మునిగిపోయిన తర్వాత వర్షము డ్రైనేజీ ఇవన్నీ కూడా వ్యవస్థ సరిగ్గా లేదు. వాస్తవంగా డ్రైనేజ్ కరెక్ట్ ఉండి పోతుంటేనేమో నీళ్ళు వెళ్ళిపోతాయి. ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు కాబట్టి వాటరు ఆగిపోయినాయి. వాస్తవంగా ఆగిపోయినాయి కాబట్టి ఇక్కడ అన్నీ కూడా స్టోర్ అయిపోయినాయి. ఆ స్టోర్ అయిపోయి ఎటు పోవాలి, ఫ్లో ఇటు డౌన్ ఉంది కాబట్టి కొట్టుకుపోవడానికి అవకాశం ఉన్నది. సో ఆ విధంగా మొత్తం ఆగిపోయినాయి. నిన్న కాలనీవాసులు చాలా ఇబ్బంది పడ్డారు. వాస్తవంగా అంటే మేము కూడా రాత్రి 11 వరకు ఇక్కడే ఉన్నాం. ముగ్గురు ఇక్కడ చిక్కిపోయారు. ఆ ముగ్గురిని తీసుకురావడానికి ఎన్డీఆర్ఎఫ్ మా స్వయం సేవకులు కూడా తాడు కట్టి ఇక్కడ 6గురిని కాపాడు. అందులో ఒక్కొక్క పిల్ల కూడా ఉంది. స్థానిక ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి పరామర్శించకపోవడాన్ని ఏ విధంగా చూస్తారు? ఒకటి ఏంటంటే నేను ఎమ్మెల్యే గారు వచ్చారు ఇక్కడికి. ఈ కాలనీ పక్కకు ఈ రోడ్డు డ్యామేజ్ అయింది కదా, ఈ డ్యామేజ్ అటు పక్కకు వచ్చారు. అంటే ఎట్లేదన్నా కనీసం నడుచుకొని వచ్చి పరామర్శించాలి కదా. ఇక్కడ ఈ కాలనీకి వచ్చారు. ఒకటి ఏంటంటే ఇక్కడికి వచ్చిర్రు. ఇక్కడ నుంచి మళ్ళీ ఆ రోడ్ నుంచి హైవే నుంచి ఈ జిఆర్ కాలనీ కూడా ఎఫెక్ట్ బాగా అయింది. అక్కడికి వచ్చారు. అక్కడ కలిసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ అక్కడ ఊళ్ళో ఎఫెక్ట్ అయింది. సో అక్కడికి వెళ్ళి రాత్రి అంతా వారు ఉన్నారు. రాత్రి 2 గంటల వరకు తిరుగుతూనే ఉన్నారు ఎమ్మెల్యే గారు. అంటే ఇక్కడికి వచ్చారా లేదా నేను చూడలేదు, కానీ రాత్రి 2 గంటల వరకు తిరిగారు. సో ఈ కాడికి రాకపోవచ్చు, కానీ అక్కడి దాకా వచ్చి ఆయన హైదరాబాద్ నుంచి మన దొమ్మకొండ బిక్కు చేసుకొని అక్కడికి వచ్చి విజిట్ చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బైపాస్ నుంచి వాళ్ళు అక్కడికి వెళ్ళి రాత్రి 2 వరకు వారు తిరుగుతూనే ఉన్నారు. సో జరిగింది. మళ్ళీ ఉదయం లేచి కూడా 6 గంటలకు. మరి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అసలు రాలేదు, పట్టించుకోలేదు. ఆ ఓన్లీ పిఆర్ స్టంట్లు తప్ప, అసలు ఫోటోలు దిగడానికి తప్ప మా ఎమ్మెల్యే ఎందుకు పనికిరాడు అన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి మాట. ఒకటండి, అన్ని చోట్లకు రాలేకపోవచ్చు, నేను కాదంటలేను. ప్రతి ప్లేస్కి చాలా ఎఫెక్ట్ అయినాయి. అక్కడ ఇందిరానగర్ అయింది, టీచర్స్ కాలనీ అయింది, అక్కడ సిరిసిల్ల రోడ్డు ఎఫెక్ట్ అయింది, అక్కడ ఇంకొక కాలనీ అయింది, అక్కడ కూడా ఎఫెక్ట్ అయింది, ఇక్కడ ఎఫెక్ట్ అయింది, అటుపక్క ఎఫెక్ట్ అయింది, చాలా చోట్ల ఎఫెక్ట్ అయింది. అంటే ఒక్కొక్క కాలనీకి రావడం. నిన్న అయితే వాస్తవంగా ఇక్కడ వచ్చే పరిస్థితి రాత్రి లేకుండే. అంటే వారికి ఇంకో ఇన్ఫర్మేషన్ ఉందో లేదో కూడా తెలియకపోవచ్చు. ఎవరైనా చెప్తే ఇక్కడ బాగా ఎఫెక్ట్ ఉందంటే వస్తుండే కాదు. జిఆర్ కాలనీ ఎఫెక్ట్ అయిందని చెప్తే అక్కడ ఆగారు, వాళ్ళతో కలిసిపోయారు. సో ఈ కాలనీ ఉందనే తెలియదు. ఇప్పుడు మాకు తెలిసింది కాబట్టి మేము వచ్చాం. మన కార్యకర్తలు ఇక్కడ రాత్రి కొంత రెస్క్యూ టీమ్ తోటి పనిచేశారు. రాత్రి ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు అందరు కూడా, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వాళ్ళు 30 మంది ఇక్కడనే ఉన్నాం. మేము వచ్చి వాళ్ళకి ఫుడ్ మిగతా కూడా అరేంజ్ చేసిపోయాను. సో అది తప్ప దీంట్లో రాకపోవడం అనేది ఉన్నది, రావద్దని కూడా ఎవరికి ఉండదు. థ్యాంక్ యూ సార్. సో మొత్తంగా